మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము ఇతరులను రక్షించేలా చేస్తుంది. అసలు జ్ఞానము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటే, రాహాబు తాను రక్షణ పొందటమే కాకుండా తన ఇంటి వారిని కూడా రక్షించుకుంది. రాహాబు దేనితో రక్షించుకుంది అంటే దైవికమైన జ్ఞానముతో రక్షించుకుంది. ఆ రోజు తన దగ్గరకు వచ్చిన వేగుల వారి నుంచి ఆమె యెహోవా దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంది. అంతకు ముందే దేవుని గూర్చి నేను విన్నాను, నా గుండె కరిగిపోయింది అని ఆమె ఆ వేగుల వారికి రాహాబు చెప్పింది. అయితే రాహాబు ఎప్పుడైతే దేవునిని ఆశ్రయించిందో, దైవికమైన జ్ఞానమును పొందుకుందో, ఆమె ఇతరులను కూడా రక్షించుకోగలిగినది. తన ఇంటి వారినందరినీ రక్షించుకోగలిగింది. సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని జ్ఞానమును పొందుకున్న తరువాత ఆ ఊరి వారందరినీ రక్షించుకున్నది. ఇలా బైబిల్ గ్రంథంలో ఎందరో దేవుని బిడ్డలు దైవికమైన జ్ఞానమును పొందుకొని అనేకులను పాపము నుంచి రక్షించగలిగినారు. భయంకరమైన విపత్తుల నుంచి రక్షించగలిగినారు. నరకము నుంచి రక్షించగలిగినారు. మరి ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు కూడా దైవికమైన జ్ఞానమును పొందుకుంటే నీవు రక్షించబడటమే కాదు, అనేకులను రక్షిస్తావు. సమస్యల నుంచి రక్షించగలుగుతావు. బాధల నుంచి విడిపించగలుగుతావు. నీ యొక్క సహాయం, నీ ప్రేమ, నీ సాక్ష్య జీవితం ద్వారా అనేకులను రక్షించగలుగుతావు. నీవు అనేకులకు మేలు చేయగలుగుతావు. నీ ఇంటి వారికి, నీ సొంత వారికి, నీ కుటుంబ సభ్యులకి, నీ ఇరుగు పొరుగు వారికి, నీవు ఉన్న సమాజానికి నీవు దీవెనకరంగా ఉంటావు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి దైవికమైన శక్తిని పొందుకొని మనము మేలు పొందటమే కాకుండా ఇతరులకు మేలుకరంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభా. ఏ కుటుంబంలో అయితే ఏ బలహీనత ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో తండ్రి అయా, మీరు గుర్తెరిగి వారి యొక్క సమస్యల నుంచి, వారి యొక్క బాధల నుంచి నైనా మీరు విడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. వారు ఏ పని చేసినానో ప్రతి పనిలో అయ్యా నీ యొక్క సఫలతను ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి సురక్షితంగా నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.